రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 50 వాహనాలను సిద్ధం చేసి పెట్టారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరూ సెక్రటేరియట్ దగ్గరకు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ మద్దతు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం సెక్రటరీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. సందీప్, డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలని కూడా గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు, ఇటు విద్యార్థి సంఘ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సెక్రటరియట్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు. మరోవైపు ఇటు ముందస్తుగా విద్యార్థి సంఘ నాయకులతో పాటు కొంతమందిని ఓయూ విద్యార్థి సంఘ నాయకులు కూడా ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్వి నేతలను కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం సచివాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎవరిని ఇటు వైపు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. మనం చూస్తున్నాం, దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇటు డిఎస్సిని 3 నెలల పాటు కూడా పోస్ట్ పోన్ చేయాలని కూడా ఇటు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిరుద్యోగులు పట్టువేయడం లేదు, మరోవైపు ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గాని డిప్యూటీ సీఎం మల్లు భట్టివర్కమక్క నిన్న స్పష్టం చేశారు. మరి ఇటు నిరుద్యోగులు మాత్రం మరి డిఎస్సి పోస్ట్ పోన్ చేసే వరకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఇప్పటికే అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజు సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు విద్యార్థి సంఘ నాయకులతో పాటు ఇటు నిరుద్యోగుల ఈ నేపథ్యంలోనే ఇక్కడ సెక్రటరియట్ ఇక్కడ గేట్ నెంబర్ సౌత్ ఈస్ట్ గేట్ వద్ద చూసుకోవచ్చు, మొత్తం లోపలికి వెళ్లే వెహికల్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఐడి కార్డు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇటు ట్యాంక్ బండ్, అదేవిధంగా సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఐడి కార్డు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారనిపై కూడా అడిగి తెలుసుకొని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా నిరుద్యోగులు వస్తే మాత్రం వాళ్ళు వెంటనే అదుపులో తీసుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. చూస్తున్నాం మన విజువల్స్ లో అందరినీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత 10 రోజులుగా మనం చూస్తున్నాం, ఇటు నిరుద్యోగులంతా కూడా ఇటు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి, మరి గవర్నమెంట్ దిగి రావాలని కూడా ఇటు నిరుద్యోగులు, అదేవిధంగా నిరుద్యోగుల సంఘాల నాయకులు, ఇటు విద్యా సంఘాల నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీరందరికీ కూడా మరోవైపు ఇటు బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు తెలిపారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు సెక్రటరియట్ ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్ట్ చేశారు. మెయిన్ గా ఇటు ఓయూ క్యాంపస్ పరిధిలో కానీ, మరోవైపు ఇతరత్ర కోచింగ్ సెంటర్ల వద్ద కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి, వారి డిమాండ్లు నెరవేర్చాలని కూడా వాళ్ళు కూడా అక్కడికక్కడ కొంతమంది ముట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేస్తారు. మొదటి నుంచి కూడా దాదాపుగా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు డిఎస్సి సిలబస్ భారీగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో తమకు 3 నెలల పాటు ఈ యొక్క డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కూడా ప్రధానంగా ఇటు నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు పట్టువేయడం లేదు, మరి 3 మంత్స్ పోస్ట్ పోన్ చేస్తే పోయేది ఏముందంటే కూడా చాలా మంది విద్యార్థి సంఘ నాయకులతో పాటు నిరుద్యోగులు కూడా ప్రధానంగా అడుగుతున్నారు. మరి 1:100 రేషియో ప్రకారం కూడా ఉద్యోగులు భర్తీ చేయాలి, కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1:50 రేషియోలోనే తమ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. కాబట్టి కొన్ని కోర్టు చిక్కులు కూడా వస్తాయి ఒకవేళ 1:100 చేస్తే అనేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివర్కమక్క కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఈ యొక్క డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తారా లేదా అనేపై కూడా ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల 18 నుంచే ఎగ్జామ్స్ జరుగుతాయి. డిఎస్సి సంబంధించి కూడా ఈ నెల 18 నుంచి 20 వరకు కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా మందిగా
హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్న నేపథ్యంలో మరి ఈ సమయంలో డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం కుదరదంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇంకా ఇటు నిరుద్యోగులు కూడా తమ ఉద్యమాన్ని కూడా ఇంకా తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముట్టడి కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఎక్కడికక్కడ కట్టడైతే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. మన విధులు చూస్తున్నాం, భారీగా సెక్రటరియట్ ముందు పోలీసులను మొత్తం భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బారికేళ్లు పెట్టారు. మొత్తం సెక్రటరియట్ మొత్తం పరిసర ప్రాంతాలు ఇటు హుస్సేన్ సాగర్ కానీ ఇటు హైమాక్స్ థియేటర్ వైపు కానీ మొత్తం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ అందరినీ కట్టడేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఇటువైపు వస్తే మాత్రం అరెస్ట్ చేసేందుకు కూడా ఇటు పోలీసులు కూడా రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మరి మరోవైపు తమ అరెస్టులతో ఈ యొక్క ఉద్యమాన్ని ఆపలేరంటూ కూడా ఇప్పటికే ఇటు నిరుద్యోగులు కూడా అల్టిమేట్ కూడా జారీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చూడాలి, మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందా లేదా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరి నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ప్రజా సంఘాల మద్దతుతో ఈరోజు సెక్రటరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ ఇటు అరెస్టులు అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నాయి. చాలా చోట్ల కూడా ఇటు బీఆర్ఎస్వి నేతలు కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇటు ఓయూ క్యాంపస్ వేదిక కూడా భారీగా పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ హాస్టల్ నుంచి వచ్చే విద్యార్థి సంఘ నాయకులు కానీ నిరుద్యోగులు కానీ కూడా ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే చూడాలి సిచ్యువేషన్ అయితే. కొంతమంది ఉదయం 10 గంటలకు కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా అదుపు తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఎక్కడికక్కడ ప్రజెంట్ అయితే కట్టడైతే కొనసాగుతుంది. మరి మరోవైపు ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి, డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే సిలబస్ కూడా భారీగా ఉంది కాబట్టి చదవడం కూడా తమకు టైం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. మరోవైపు నిన్న డిప్యూటీ సీఎం గాంధీ భవన్లో కూడా ఒక ప్రకటన కూడా జారీ చేశారు. మరో 6 నెలల్లో కానీ 5 నెలల్లో కానీ మరో డిఎస్సి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఈ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది హాల్ టికెట్లు కూడా డౌన్ చేసుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ నెల 18 నుంచి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి డిఎస్సికి సంబంధించి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ టైంలో పోస్ట్ పోన్ చేయడం కుదరదు. మరి రాబోయే రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా 6,000 పైగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగులు తగ్గుతారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సిటీ వ్యాప్తంగా మరి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించాలి అనేసి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర గవర్నమెంట్ మరి ఏం చెప్తుందో చూడాలి. ఇప్పటి వరకైతే సీఎం ఆల్రెడీ స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ రోజు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడానికి కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా వెళ్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళతో ఏం మాట్లాడతారు, మరి ఎవరికైనా వాళ్ళకి సంబంధించిన చెప్తారా లేదా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం డిఎస్సిని మాత్రం 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలని కూడా ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఒకవైపు నిరుద్యోగులు అయితే తగ్గడం లేదు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పట్టును కూడా విడడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని నిర్వహించి తీర్థమని కూడా స్పష్టం చేస్తుంది. కాబట్టి మరి చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సెక్రటరియట్ వద్ద కొంచెం అయితే టైట్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మొత్తం పోలీసులు అయితే భారీ బలగాలను దించి బందోబస్తు ఏర్పడేశారు. ఎవరి వైపు వచ్చినా అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే ఇక్కడ కొద్దిసేపు అయితే ఇక్కడ భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే నిరుద్యోగుల విషయంలో ప్రతిపక్షాల ప్రమేయం లేదని నిరుద్యోగులు చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగులకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా నిరుద్యోగులు, లేకపోతే వాళ్ళ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎస్ సందీప్, ఇప్పటివరకు అయితే నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘ నాయకులే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కూడా అడుగుతున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కొంతమంది పని కట్టుకొని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానీ ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కావాలని నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారని కూడా వాళ్ళు ఈ మధ్య కామెంట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఎక్కువగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు మాత్రమే ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారు. మరోవైపు ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు అయితే ఎక్కువగా వస్తుంది. అయినప్పటికీ కూడా మరి ఇది నిరుద్యోగుల సమస్య కాబట్టి నిరుద్యోగులే పరిష్కరించుకోవాలని కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు ఈ యొక్క సచివాలయం ముట్టడి కూడా పెద్ద ఎత్తున పిలిపించిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కొంతమంది కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, అదేవిధంగా ప్రతిపక్షాలే కొంతమంది నిరుద్యోగులు రెచ్చగొట్టి ఈ రకంగా ధర్నాలు, నిరసనలు కూడా తెలియజేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తున్నప్పుడు కూడా కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మనం పెద్ద ఎత్తున మనం చూసాం దాదాపు 15 రోజుల నుంచి కూడా ఓయూ క్యాంపస్ వేదిక కానీ చాలా వరకు ఇటు దిల్సుఖ్ నగర్
నగర్ కానీ అదేవిధంగా అశోక్ నగర్ కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ మొన్న నైట్ కూడా చూసాం. వర్షం కూడా లెక్క చేయకుండా చాలా మంది నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి రోడ్లపై బైఠాయించి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసిన పరిస్థితి. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ప్రతిపక్షాలు వీటికి మద్దతు తెలుపుతున్నారు. ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కూడా. మరోవైపు నిరుద్యోగులు కూడా తమ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తున్నారు. డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలి, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాలోచించాలంటున్నారు. మరి మరోవైపు ఇతర సంఘాల నుంచి అంటే ప్రజా సంఘాల నుంచి కూడా ఇటు నిరుద్యోగులకైతే మద్దతు పెరుగుతుంది. ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఇంకా ఉధృతం చేస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం చెప్పడం జరిగింది. కాబట్టి సతీష్, అంటే నిరుద్యోగులు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆ నిరుద్యోగులు ఢిల్లీకి ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంది? ఎస్ సందీప్, దీనిపై ఇప్పటి వరకైతే సచివాలయం ముట్టడికైతే నిరుద్యోగులు అయితే పిలుపునిచ్చారు. అయితే త్వరలోనే తాము ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వద్ద కూడా నిరుద్యోగులు నిరసన తెలుపుతామని కూడా చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డైరెక్ట్ నేరుగా అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం. ఎందుకంటే ఇటు మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మరి అక్కడ కూడా తమ డిమాండ్లు కూడా పరిష్కరించే దిశగా మేము అక్కడ కూడా పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. మరి దీనిపై నిరుద్యోగులు మాత్రం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సిటీ వ్యాప్తంగా కూడా ఇంకా ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ రోజు సచివాలయం ముట్టడి కూడా నిరుద్యోగులు పిలుపునిచ్చారు. కాబట్టి మరి ఇటు ప్రభుత్వం ఒకవైపు పట్టివేయడం లేదు, మరోవైపు నిరుద్యోగుల తమ డిమాండ్ల పరిష్కారం కోసం తగ్గడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా రోజొక చోట నిరసన వ్యక్తం చేస్తారు. మనం నిన్న కూడా చూసాం. నిన్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి రోడ్లపై బైఠాయించి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కూడా వాళ్ళు నిరసన కూడా తెలియజేశారు. పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ రకంగా చూస్తే మాత్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలు ఇన్ని డిమాండ్స్ వస్తున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకున్న తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. కానీ ఏ రకంగా ఏ విద్యార్థి సంఘాలతో నాయకులతో మాట్లాడకుండా మరి రాష్ట్ర ప్రభుత్వమే తనంటే తాను నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కానీ నిరుద్యోగులంతా కూడా వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ మళ్ళీ బట్టి విక్రమార్క కానీ మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నప్పుడు కూడా మరి నిరుద్యోగుల నుంచి ఈ రకంగా ప్రధానమైన డిమాండ్లు వస్తున్నప్పుడు మరి వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మరి చర్చలకు పిలాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రకంగా ఒకసారి అల్టిమేట్ జారీ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మరి నిరుద్యోగ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. వారి సమస్యలు ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ రకంగా మాట్లాడుతుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. కాబట్టి నిరుద్యోగ సమస్యలపై వెంటనే ప్రభుత్వం దృష్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, డిఎస్సి 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ఇటు నిరుద్యోగుల నుంచి ప్రజా సంఘాల నాయకుల నుంచి అదేవిధంగా కొంతమంది పార్టీల నుంచి కూడా డిమాండ్ వ్యక్తం అవుతుంది. కూడా మరి దీనిపై అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే ప్రభుత్వం తగ్గడం లేదు, నిరుద్యోగులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశం ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఎస్, ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం అయితే ఇటు బీఆర్ఎస్వి నేతలు కానీ ఇటు నిరుద్యోగ సంఘాలు అయితే పిలుపునిచ్చారు. మరి ప్రజెంట్ అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగ్గట్లేదు, మరోవైపు నిరుద్యోగులు కూడా తమ పోరాటాన్ని ఆపడలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందా లేదా చూడాలి. మరి ఈ రోజు దాదాపు 15 తేదీ కాబట్టి ఈ నెల 18 నుంచే డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా ఉంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైగా నిరుద్యోగులంతా కూడా అంటే కొంతమంది డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. కొంతమంది ప్రిపరేషన్ కూడా అలా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు మేజర్గా ఏం చెప్తున్నారంటే డిఎస్సికి సంబంధించి కూడా సిలబస్ కూడా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి తమకు చదువుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇవ్వకపోతే మాత్రం తమ ఉద్యోగంలో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు అయితే మరి డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. అదేవిధంగా సేమ్ టైం ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ కూడా పెంచాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం కానీ వాళ్ళు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తమ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని. మరి నిరుద్యోగులు మాత్రం వాళ్ళ పట్టు అయితే విడడం లేదు. మరి వాళ్ళు పోస్ట్ పోన్ చేసేంత వరకు కూడా తమ ఉద్యమం అయితే ఉధృతం చేస్తాం. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ డిమాండ్లు అయితే పరిష్కారం చేసేంత కూడా తాము ధర్నా నిరసన కంటిన్యూ చేస్తామంటున్నారు. మరి త్వరలోనే తాము చెలో ఢిల్లీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు సచివాలయం ముట్టడి కూడా పిలిపించారు. ఇప్పటివరకు అయితే దాదాపు పలు చోట్ల కూడా
నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు కానీ నిరుద్యోగులు కానీ ఇటు విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఇప్పటికే ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇటు బీఆర్ఎస్వి నేతలు కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇటు సిటీ వ్యాప్తంగా మాత్రం ఇప్పటివరకు అయితే నిరుద్యోగులను అయితే కొంతమంది అదుపులో తీసుకున్నారు. కొంతమంది ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోస్ట్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇటు డిహెచ్ పోస్ట్ పోన్ చేయాలని కూడా ప్రధానంగా నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం కూడా 80% తగ్గట్లేదు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తానపై కూడా ఒక సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు ఈ రోజు సచివాలయం ముట్టడి కానీ తర్వాత 2 రోజుల తర్వాత ఇటు చెలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా ఇప్పటికే నిరుద్యోగులు కూడా ప్రకటన చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నిరుద్యోగులు చర్చలకు పిలిచే అవకాశం ఉందలేనపై కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్.